రోజులు 10 సార్లు అందించాలండి. అది ఉపవాసం చేస్తారు, వంటలు చేయాలి, పనులు చేయాలి. హాయ్ అండి, మా చిన్నత్త గారి ఇంటికి వచ్చామండి. ముత్యాల తల్లి పండగ చూసారా అండి? హడావిడి అందరూ ఒక చోట కలిస్తే ఆ సరదా సందడే వేరండి. అమ్మవారిని అలంకరించి పూజ చేసి హారతి ఇచ్చారండి. అందరం రెడీగా ఉన్నామండి. ఇంతలో డప్పులోళ్ళు వచ్చారండి. ఇంక మావాడు కూడా బాంబులతో రెడీగా ఉన్నాడండి. ఇంతలో అమ్మవారి ప్రతిమను కిందకి దించారు. ఒక్కసారిగా వీధంతటికి కలం చేసిందండి. అక్కడ నుండి మేమందరం అమ్మవారిని డప్పులతో గుడి వరకు తీసుకెళ్ళామండి. అక్కడ పంతులు గారు పూజ చేసి హారతి ఇచ్చారు. ఇంకిక్కడి నుండండి అసలైన సంబరం బయలుదేరుతుంది. 3 ప్రతిమలు, 3 ఘటాలు ప్రతి వీధికి తిప్పి ఊరేగిస్తారు. ఘటాలు పట్టుకున్న వారికి అందరూ కాళ్ళు కడిగి ప్రతిమకి హారతి ఇస్తారండి. అందరూ ప్రతిమను పట్టుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తారండి. మార్చి మార్చి పట్టుకుంటారు. నాకు కూడా అవకాశం దొరికిందండి. నేను కూడా ప్రతిమను పట్టుకున్నానండి. నాకు కూడా కాలు తడిపి హారతి ఇచ్చారు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేవండి. తోలుడప్పులు తప్పిడుగులతో మోత మోగిపోయిందండి. ఆ పండగ వాతావరణం అంతా ఒళ్ళు గగ్గులు పుట్టించిందండి. మా వాడైతే చూసారా చువ్వలు ఎంత బాగా వెలిగిస్తున్నాడో. నేను మా చిన్నత్త గారు కలిపి టిఫిన్స్ ప్రిపేర్ చేస్తామండి. ఇంక టిఫిన్స్ తినేసి మా ఆడపడుచు గారు మేము కలిసి బయలుదేరిపోయామండి. ఇంకా ఉంటానండి. సబ్స్క్రైబ్.